ఏవండోయ్ విన్నారా? రేపు వినాయక చవితి కదా! వినాయకుడి కోసం నేను మోదకులైతే చేశానండి. ఆ రెసిపీ ఇవాళ నేను మీతోని షేర్ అయితే చేస్తున్నాను. దీనికోసం నేను ఒక ప్యాన్‌లోని ఒక కప్పు నెయ్యి, 2 కప్పులు సూజీ ఏసి బాగా మిక్స్ అయిన తర్వాత 2 స్పూన్లు శనగపిండేసి బాగా ఫ్రై చేశానండి. ఇప్పుడు ఇందులో పచ్చితనం అంతా పోయిన వరకు బాగా ఫ్రై చేసి గ్యాస్ బంద్ చేసి 2 స్పూన్లు పాలమీగడ, ఒక కప్పు పాలు వేసి బాగా మిక్స్ చేసి పక్కన ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి 2 కప్పులు షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఫుడ్ కలర్ని స్కిప్ అయితే చేసుకోవచ్చండి. తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకొని అన్నీ వేసి బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ అయితే చేశానండి. అవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకుంటే మనకి మోదకులు చేసుకోవడానికి మిక్స్చర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఎండిపోయిన గులాబీ పూలు రెక్కలు పెట్టుకొని నా దగ్గర ఉన్న ఈ మోడ్లోని ఇలా పెట్టుకొని నేను మోదకులు అయితే చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ మోదక్ని ట్రై చేసి ఈ వినాయక చవితికి మీ వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే నా ఛానల్ చూసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.